హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రయాస్ వర్స్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. 2024 హార్న్బిల్ ఫెస్టివల్ కోసం నాగాలాండ్తో భాగస్వామ్యం చేసిన దేశాలు ఏవి? ఆప్షన్ ఏ చైనా మరియు ఫ్రాన్స్, ఆప్షన్ బి జపాన్ మరియు వేల్స్, ఆప్షన్ సి అమెరికా మరియు కెనడా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి జపాన్ మరియు వేల్స్. నెక్స్ట్ క్వశ్చన్. వియత్నాం ఇండియా ద్వైపాక్షిక ఆర్మీ ఎక్సర్సైజ్ VINBAX 2024 ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ అంబాలా హర్యానా, ఆప్షన్ బి జైసల్మేర్ రాజస్థాన్, ఆప్షన్ సి భోపాల్ మధ్యప్రదేశ్, ఆప్షన్ డి వారణాసి ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ అంబాలా హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 7వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి హైదరాబాద్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ WTM 2024 ఈవెంట్కు హోస్ట్గా ఉన్న నగరం ఏది? ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి దుబాయ్, ఆప్షన్ డి లండన్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి లండన్. నెక్స్ట్ క్వశ్చన్. డూమా బోకో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ రువాండా, ఆప్షన్ బి బోట్స్వానా, ఆప్షన్ సి కెన్యా, ఆప్షన్ డి నైజీరియా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి బోట్స్వానా. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అధ్యక్షుడిగా 2026 వరకు ఎన్నుకోబడిన దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి బ్రెజిల్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బలీయమైన ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ICMBను పరీక్షించామని ఏ దేశం ప్రకటించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఉత్తర కొరియా, ఆప్షన్ డి అమెరికా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి ఉత్తర కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ సరుకుల ఎగుమతుల్లో బ్రిక్స్ ప్లస్ వాటా ఎప్పుడు G7ని అధిగమిస్తుంది? ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2026, ఆప్షన్ సి 2027, ఆప్షన్ డి 2028. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి 2026 ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆస్ట్రేలియా సింగపూర్లకు 6 రోజుల అధికారిక ప్రకటనకు ఎవరు వెళ్లారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి డాక్టర్ S జైశంకర్, ఆప్షన్ సి JP నడ్డా, ఆప్షన్ డి అనురాగ్ ఠాకూర్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి డాక్టర్ S జైశంకర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ గరుడ శక్తి 24 భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఆప్షన్ ఏ మాల్దీవులు, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇండోనేషియా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు కాలనీని ఎక్కడ కనుగొనబడింది? ఆప్షన్ ఏ సోలమాన్ దీవులు, ఆప్షన్ బి పాపువా న్యూగినియా, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ సోలమాన్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం నుండి ప్రతిభావంతులైన యువకులను దేశంలో పనిచేయడానికి ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన కొత్త పథకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఇండియా టాలెంట్ మొబిలిటీ స్కీమ్ ITMS, ఆప్షన్ బి వలస మరియు సాంకేతిక ఉపాధి పథకం MTES, ఆప్షన్ సి టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్స్ స్కీమ్ MATES కోసం మొబిలిటీ ఏర్పాటు, ఆప్షన్ డి ఆస్ట్రేలియా ఇండియా నైపుణ్య మార్పిడి పథకం. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్ స్కీమ్ MATES కోసం మొబిలిటీ ఏర్పాటు.
నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ఏ బీజింగ్ చైనా, ఆప్షన్ బి లీమా పెరు, ఆప్షన్ సి టోక్యో జపాన్, ఆప్షన్ డి హనోయ్ వియత్నాం. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి లీమా పెరు. నెక్స్ట్ క్వశ్చన్, నవీన్ రామ్ గులాం ఏ దేశ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి మాల్దీవులు, ఆప్షన్ డి మారిషస్. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి రాజ్యాంగ మ్యూజియంని ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి ఓపి జిందాల్ విశ్వవిద్యాలయం. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ఓపి జిందాల్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఆప్షన్ ఏ 3 కోట్ల మంది, ఆప్షన్ బి 3,44,10,375, ఆప్షన్ సి 3,50,00,000 మంది, ఆప్షన్ డి 3,25,00,000 మంది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి 3,34,10,375 ఓటర్లు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంతమంది పురుషుల ఓటర్లు ఉన్నారు? ఆప్షన్ ఏ 1,50,00,000 మంది, ఆప్షన్ బి 1,70,00,000 మంది, ఆప్షన్ సి 1,66,108 మంది, ఆప్షన్ డి 1,68,06,490 మంది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి 1,66,108 మంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంతమంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు? ఆప్షన్ ఏ 1,66,1,108, ఆప్షన్ బి 1,68,06,490 మంది, ఆప్షన్ సి 1,70,00,000 మంది, ఆప్షన్ డి 1,60,00,000 మంది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి 1,68,06,490 మంది. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో కనిపించిన గోవింద్ సాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి హర్యానా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్.